హాయ్, హలో, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దయచేసి తప్పకుండా అటు ఇటు పోకుండా వినండి. ఒక యూట్యూబర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ని పొందితే 1 మిలియన్ వ్యూస్ని 1 మిలియన్ వ్యూస్ వస్తే సెలబ్రేట్ ఎందుకు చేయకూడదు? చేస్తే ఏమి తప్పు చెప్పండి, కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, అది అది అక్కడికే ఉండాలి. మళ్ళీ మాట్లాడదాం దాన్ని. కానీ ఒక యూట్యూబర్ 1 మిలియన్ సెలబ్రేట్ చేస్తున్నాడు అంటే వాడు మూర్ఖుడు, వాడు షో ఆఫ్ చేస్తున్నాడు అని అనుకుంటారు. ఎందుకంటే మా జనాలకి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక బిజినెస్ బిల్డర్ వీళ్ళు మాత్రమే జాబ్ సీకర్స్ అయి ఉంటారు, జాబ్ సెటిల్స్ అయి ఉంటారు, వెల్ అర్నర్స్ అయి ఉంటారు. సో యూట్యూబర్ అనేది ఓ వేస్ట్ ఆఫ్ టైం. వీడు పనికిరాని దీన్ని చేస్తున్నాడు, దీని నుంచి వాడికి ఏమీ యూజ్ లేదు అని అనుకుంటారు. కానీ జనాలు చేసే తప్పు అక్కడనే. మన సొసైటీ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఉండే పరిస్థితిలో అర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అవుతుంది. సో ప్లీజ్, ఎందుకు మీకు అర్థం కావడం లేదు? మైండ్ని ఉపయోగించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రతి యూట్యూబర్ కష్టపడే చేస్తాడు. ఒక వీడియోని క్రియేట్ చేయాలంటే దానికి ఎన్ని థాట్స్తో, ఎన్ని ఆలోచన చేసి ముందుగానే ప్రిపేర్గా అయ్యి అన్నీ చేయాలి. సో ఎవరిదైనా ఏ పనికైనా కష్టం ఉంటుంది. సో దీన్ని మీరు అర్థం చేసుకొని మీరు ప్రాక్టికల్గా ముందుకెళ్ళాలని చెప్తున్నాను అంతే. ఈ బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, ఇవి వ్యూస్ రావు మనకు. సో ఇవన్నీ ఆలోచించకండి. ఇవన్నీ ఒక సైడ్లో పెట్టేసి పాజిటివ్ వేని ఆలోచించండి. అన్నీ మంచిది జరుగుతుంది. సో నేను ఒక స్టార్టప్ యూట్యూబర్గా చెప్పేది ఏంటంటే, మన హార్డ్ వర్క్, మన గ్రోతింగ్, మన అర్నింగ్ ఇది మాత్రమే మ్యాటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి.